సాంబశివరెడ్డి గారు బాగున్నారా? పిల్లలైపు నుంచి చూసి రా. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? నమస్కారం. రండి, ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి. మీరు రండి, రా. నువ్వు కూర్చోండి. సంవత్సరండి వాళ్ళు ఉంటారులేమో. కూర్చోండి, మీరు కూర్చోండి. కూర్చోండి. కూర్చోంటే కూర్చోమ్మా. లేమా, కూర్చో. నువ్వు కూర్చో. పెద్దలు కూర్చో. కూర్చోండి. వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. నువ్వేంటమ్మా? నువ్వు అబ్బాయి కూర్చో. ఇద్దరు పిల్లలా? ఇద్దరు కొడుకులు సార్. మీ ఇద్దరున్నా? ఇట్రామ్మా, ఇట్రా. ఈ పక్కన అట్రా. నువ్వు కాశీనాథ్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా? ఎక్కడ? గుంతకల్లో పనిచేస్తావా? ఏం అడ్మిన్ గా పనిచేస్తావా? శేఖర్, నువ్వే ఎక్కడ పనిచేస్తావు? గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు. కూతురు వచ్చి లేదు, అక్కడ ఉంది, గుంతకల్లో. మీ మిస్సెస్ భార్య ఇచ్చారమ్మా? భార్య. నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా? వ్యవసాయం చేసిన. ఏంటి, ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో? ఏం లేదు సార్, అంతే. పెట్టుబడికి చాలకొస్తుంది. మందు ముట్లు పెరిమే, కూలీలు లేబర్స్ కూడా పెరిమే. 200, 300 అడుగుతారు. పెట్టుబడికి చాలకొస్తుంది. ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది. 500 రూపాయలు 500 వస్తుంది. ఓకే, 4,500తో మా జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? ఉప్పులు పడుతున్నాయి. ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ ఈ ప్రదేశంలో. ఉప్పులు పడుతున్నాయి. డిపెండెంట్ 1.5 కిలోమీటర్స్ ఉంటాయి. 1.5 కిలోమీటర్స్ ఉంటాయి. కాకపోతే అప్పులో ఉంది, అక్కడ గ్రావిటీ లేదు. లిఫ్ట్. సో అక్కడ నుంచి సార్ ఇప్పుడు ఎస్టిమేట్ వేస్తున్నాను. 45 crores వస్తాయి సార్. 45 crores పెట్టి చిన్న సెట్ కంపోజ్ లాగా పెట్టుకొని చేస్తే ఒక 10,000 ఎకరాల దాకా ఉంది సార్. ఈ ఒక్క విలేజ్ 3,000. సో మిగతా విలేజ్ అంటే నీళ్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? అక్కడి నుంచి తేవాలి. అక్కడ కింద పోయేది దాని రిజర్వాయర్ పోయే సీజన్ లో ఇవ్వగలుగుతాం, అంతే కదా? ఒక సీజన్ కంటే ఎక్కువ వెళ్ళారు కదా వాటర్. చిన్న పాండ్ పెట్టుకుంటాం, పాండ్ లాగా వేసేసుకుని అట్లీస్ట్ ఈ విలేజ్ దాకా మనం ఇవ్వచ్చు. అది మన దాంట్లో పెట్టాం సార్. సస్టైనబుల్ వర్కౌట్ చేయండి. మాట్లాడు. బోర్ లాభం లేదు అప్పుడు. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఇంటి జాగా ఉందా? జాగా ఉందా? ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలా? బీసీ ఎస్సీలో 20,000 మందికి ల్యాండ్ కావాలి ఎస్సీలకి, ఎస్సీ కాలనీలో. సో వాళ్ళకి మనం హెల్ప్ చేసుకుందాం. మొత్తం గవర్నమెంట్ అనేది అయిపోయింది.